రీసెంట్ గా పెద్ద పెద్ద నగరాల్లో చూస్తున్నాం. చిన్నపాటి వర్షానికే మనకి సిటీలోకి వాటర్ వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అక్కడున్న కెనాల్స్, చెరువులు కబ్జా అయిపోయి అవుట్ ఫ్లో లేకపోవటమే దీనికి కారణం. కానీ మన వెల్ ప్లాన్డ్ ఏపీ క్యాపిటల్ అమరావతిలో అలా కాదండి. ప్రస్తుతం ఆల్రెడీ ఉన్న పాలవాగు, కొండవీటి వాగుని చాలా వెడల్పు చేస్తున్నారు. అలాగే కొత్తగా గ్రావిటీ కెనాల్ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కెనాల్ కి కూడా అక్కడక్కడ చెరువులు ఉండే ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద వర్షం పడినా ఇమీడియట్ గా కెనాల్లోకి వెళ్ళి కెనాల్ ద్వారా ముందు చెరువులు నిండి ఆ తర్వాత మనకి నదిలో కలుస్తుంది. దీని వల్ల ఏంటంటే కొంత టైం దొరికి ఎంత పెద్ద వర్షం పడినా, కుండపోత వర్షం పడినా ఆ ఏరియా మునిగిపోయే పరిస్థితే ఉండదు. అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా ఓవర్ ఇన్ఫ్లోని తట్టుకుంటానికి వీలుగా మనకి వైకుంఠపురం బ్యారేజ్ ని, చోడవరం బ్యారేజ్ ని ప్లాన్ చేయడం జరిగింది. మీరు వీడియోలో చూస్తుంది కొండవీటి వాగుని చాలా వెడల్పు చేయటం మీరు గమనించవచ్చు. ఈ వాగు వెళ్లే ప్రాంతంలో మనకి 50 ఎకరాల చెరువును కూడా కొత్తగా తవ్వుతున్నారు. సో ఫ్యూచర్ లో మనకి ఫ్లడ్ అనే మాట వినబడదు. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 189 కిలోమీటర్లు 12 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకొక స్థలం ఉందా? సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. పేద ఓగిరాలలో CRDA అప్రూవ్డ్ ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయండి. వివరాలకు సంప్రదించండి.